బిగ్ బాస్ సీజన్ 8లో ఇవాల్టి మొదటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఒక సినిమా లెవెల్లో ఇంట్రో అయితే ప్లాన్ చేశారు. ఆదిత్య, ఓం అండ్ దాని తర్వాత నైనిక కూడా హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు చేసిన హంగామాని మొత్తం ప్రోమోలో కట్ చేసి పెట్టారు బిగ్ బాస్ టీమ్. ఇక ఆ ప్రోమో సంగతులు ఏంటో ఇప్పుడు చూద్దాం. హౌస్లోకి మొదటగా ఎంటర్ అయిన ఆదిత్య ఓం తనదైన స్టైల్లో నామినేషన్స్ని స్టార్ట్ చేశారు. మొదటగా యష్మిని నామినేట్ చేస్తూ, యష్మి గారు మీరు హౌస్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగ లేరు, మీరు చాలా ఫిక్స్డ్గా కనిపిస్తున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అంటారు. నేనైతే గ్రూప్ గేమ్ ఆడలేదు, నా ఆట నేను ఆడానంటుంది యష్మి. మరి మీ నాన్నగారి హౌస్లోకి వచ్చినప్పుడు మీకు ఏం అడ్వైస్ ఇచ్చారో ఒకసారి చెప్పండి అనగా ఇండివిజువల్గా ఆడమని అన్నారని అంటుంది. మరి నేను చెప్తుంటే మీరు దాన్ని ఒప్పుకోవటం లేదుగా, మరి మీ నాన్నగారు ఎందుకు చెప్పినట్టు ఆ మాట? ఇండివిజువల్గా ఆడమంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టే కదా అంటూ కౌంటర్ వేస్తాడు ఆదిత్య ఓం. ఇక దాని తర్వాత రెండో నామినేషన్గా ప్రేరణని నామినేట్ చేస్తూ, మీకు ఒక విషయం ఏదైనా నచ్చకపోతే ఆ విషయాన్ని మీరు వాళ్ళకి స్ట్రైట్గా చెప్పాలి, కానీ ఆ విషయాన్ని అందరికీ చెప్పడం ఏంటి అంటే యు ఆర్ ట్రయింగ్ టు మ్యానిపులేట్ దెమ్ బై పుట్టింగ్ యువర్ పాయింట్స్ ఇన్ దేర్ హెడ్. ఏ విషయంలో అలా చేశానో ఒకసారి చెప్పండి అని ప్రేరణ అడగగా, గౌతమ్ విషయంలో మీరు అలా చేశారు ప్రేరణ గారు అని ఆదిత్య ఓం అంటారు. గౌతమ్ ఒక పక్క అంత పని చేస్తుంటే మీరు కామ్చోర్ అని పని దొంగ అంటూ అందరికీ చెప్తున్నారు, అంటే మీకు ఆయన నచ్చడు అని దాన్ని వేరే వాళ్ళకు కూడా మ్యానిపులేట్ చేసేలాగా చెప్తున్నారు అని అంటాడు ఆదిత్య ఓం. ఇక దాని తర్వాత నైనిక నబిల్ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేస్తుంది. నబిల్, ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంటే నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నావు? అక్కడ జరిగింది వేరే వాళ్ళకి మోయడానికా నువ్వు అక్కడికి వచ్చింది? అలా కూర్చోవద్దు, నీకేమైనా పాయింట్ ఉంటే ఆ పాయింట్ మాట్లాడి పక్కకు వచ్చేసేయి. నువ్వు షేర్ లెక్క ఆడతానని షేర్ లాగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చావు, మరి అలా ఆడడం వదిలేసి ఇదంతా ఎందుకు అంటూ నైనిక అయితే క్వశ్చన్ చేస్తుంది నబిల్ని. నేను షేర్ లెక్కనే వచ్చాను, షేర్ లాగే ఆడతానంటూ నబిల్ అయితే చెప్తాడు. అయితే మరి కప్పు కోసం షేర్ లాగా ఆడటం మొదలుపెట్టు అంటుంది నైనిక. నేను అలానే ఆడతాను, కప్పు కోసమే వచ్చాను, కప్పు కోసమే ఆడతానంటూ నబిల్ అంటాడు. అయితే మరి దానికోసమే ఆడు అంటూ నైనిక అయితే నామినేట్ చేస్తుంది. అక్కడితో ప్రోమోకి ఎండ్ కట్ అయితే పడుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత వీళ్ళిద్దరు పెట్టిన పాయింట్స్ వ్యాలిడ్ అని మీకు అనిపించాయో లేదో కింద కామెంట్ చేసేయండి.